చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషుల 5గురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. సుమారు 10 ఏళ్ల క్రితం 2015 నవంబర్ 17న అప్పటి చిత్తూరు మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో 5గురు నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. నేడు వారికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో మేయర్ భర్త మోహన్, మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ A1 గా, గోవిందస్వామి, శ్రీనివాసయ్య, వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్ A2 గా, జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి A3 గా, మంజునాథ్ అలియాస్ మంజు A4, మణిరత్నం వెంకటేష్ A5 దోషులుగా తేలారు. వారందరికీ ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మేయర్ దంపతులను చంపే క్రమంలో అక్కడే ఉన్న వేలూరి సతీష్ కుమార్ నాయుడిని చంపేందుకు A4 గా ఉన్న మంజునాథ్ యత్నించడంతో అప్పట్లో హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసులోనూ నేరం రుజువైంది. హంతకులకు ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం ఇవ్వడం, ధన సాయం చేశారని మిగిలిన 16 మందిపై పోలీసులు అభియోగం మోపగా విచారణలో రుజువు కాలేదు. దీంతో వారిని నిర్దోషులుగా పేర్కొన్నారు. 10 ఏళ్లకు తీర్పు వచ్చినా ఈ కేసులో 352 వాయిదాలు కొనసాగాయి. 122 మంది సాక్షులను విచారించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కటారి మోహన్ కు చింటూ మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మేయర్ గా ఉన్న అనురాధ మేనమామ మోహన్ ను అడ్డు తొలగించుకోవాలని చింటూ నిర్ణయించుకున్నాడు. 2015 నవంబర్ 17న చింటూ మరో 4 బుర్కాలు ధరించి తుపాకులు, కత్తులతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించారు. కటారి అనురాధపై చింటూ మరికొందరు తుపాకులతో కాల్పులు జరపగా ఆమె అక్కడే మృతి చెందారు. పక్క గదిలో ఉన్న కటారి మోహన్ ను కత్తులతో నరికేశారు. కొన ఊపిరితో ఉన్న మోహన్ వేలరు CMC ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు.